సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి. ఘనత వహించిన థెయోఫిల, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకొని ఉన్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేను నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించుతుంది. యూదా దేశపు రాజైన హెరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉందరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మమును జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యెహోవాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్ల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనను. జకర్యా, ఇది నాకేలాగ తెలుగును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, ఆ దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానమును నీకు తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనంగా ఉందని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణములైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినమైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి, మనుషులలో నాకున్న అవమానమును తీసివేయుటకు నన్ను ప్రత్యక్షించిన దినములలో ప్రభువు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండాను. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి
ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఇండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, అది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనను, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది అవమానకరం. ఆరవ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట ఆయనను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, ఈ మాట చొప్పున నాకు జరుగును గాక అదెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళి, ఆ దినముల యందు మరియ లేచి వివిధ ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేసింది. ఎలిజబెత్ మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనంత బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించను. ఇదిగో, నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలను. అప్పుడు మరియా ఇట్లను, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి వీరులను ఎక్కించెను. ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో తృప్తిపరచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతం వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించారు. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అన్న పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగవద్దు, వానికి యోహానని పేరు పెట్టవాలని చెప్పారు. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవ్వడనూ లేడే అని ఆమెతో చెప్పి వారికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వారి తండ్రికి సంజ్ఞన చేసి అడిగింది. అతడు రాత పలక తెమ్మని వారి పేరు యోహానని రాశాను. అందుకు వారు
వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడింది. నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ మహిమ కలుగను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమలందంతట ప్రచురమాయను. ప్రభు హస్తము అతనికి తోడై ఉండను గనుక ఆ సంగతులు కూర్చు వినివారందరూ ఆ బిడ్డ ఎలాంటి వాడగును అది వాటిని మనసులో ఉంచుకొనది. మరియు అతని తండ్రి జక్రియా పరిశుద్ధాత్మ పూర్ణై ఇట్లు ప్రవచించను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసింది. తన సేవకుడైన దావీదు వంశమునందు తన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి రక్షణ కలుగజేసింది. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన మన పితరులను కరుణించుటకు తన పరిశుద్ధ నిబంధనలను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేసింది. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడుతూ మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించు. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువులకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములను నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలలోను కూర్చుండి వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించింది. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యంలో ఉండను. ఆమేన్.